హలో ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఎప్పుడు వెకేషన్కి వచ్చినా మేము మ్యాక్సిమం టెంపుల్స్ విజిట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం అనమాట. సో ఏవైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో ఎప్పుడు వెళ్ళలేము కదా, దగ్గరున్న టెంపుల్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, లోకల్ టెంపుల్కి. సో అలాంటి టెంపుల్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో అదే అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా చూపించినట్టు కూడా ఉంటాయని చెప్పేసి, సో మేమైతే లాస్ట్ సంక్రాంతి వెకేషన్లో అయితే పూరి వెళ్ళాము. ఇప్పుడైతే మేము అరసవిల్లి శ్రీకాకుళం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి అరసవిల్లిది అనమాట. ఇక్కడ అరసవిల్లి ఫేమస్ వచ్చేసి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం బాగా అయింది. కాకపోతే అక్కడ రాజ్యంలో రాజులమ్మ తల్లి యాత్ర అనేది అవుతుందన్నమాట. సో దానివల్ల చాలా చాలా రష్గా ఉంది టెంపుల్ అనమాట. జస్ట్ మేము అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది. ఆల్రెడీ మేమే కొద్దిగా క్యూ పర్వాలేదు, ఇంకప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసిన నెక్స్ట్ చాలా పెద్ద క్యూ లైన్స్ అయితే వచ్చాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సండే చాలా ఫేమస్ సూర్యనారాయణ మూర్తికి. అందులోన ఈ రాజులమ్మ యాత్ర కోసం వచ్చిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడ కన్నా శ్రీకాకుళం చాలా రష్గా ఉంది. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. ఫోన్స్ అవేవి లోపలికి అలౌడ్ లేదు, అవన్నీ బయటే తీసుకున్నారు. సో గోశాలలో అయితే అలౌడ్ ఉందన్నమాట. గోశాలలో రెండు ఆవులు ఉన్నాయన్నమాట. అవి కూడా ఏటమ్మా చూడుగా ఉన్నాయంట. సో అరటిపళ్ళు ఏవి తినిపించకూడదు అన్నారు. సో ఈ ఆవుకైతే ఆల్రెడీ నేను తినిపించేశాను. ఎందుకంటే అక్కడ పెడితే ఎందుకులే, దేవుడి దగ్గర పెడితే తినరు కదా అని చెప్పేసి ఈ ఆవుకి పువ్వును తులసాకు పెట్టేసి తినిపించేశాను. నెక్స్ట్ ఎవరో తినిపించినప్పుడు అక్కడికి ఇంకొక అతను వచ్చి తినిపించకూడదు అన్నారు. లక్కీగా నాకు తెలియదు, నేను తినిపించినప్పుడు కూడా ఎవరు చూడలేదు. సో ఇంకొక అరటిపండు ఉందన్నమాట, అది దేవుడి దగ్గరే పెట్టేశాము. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చామన్నమాట. టెంపుల్లో మంచి వైబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఎక్కువ టెంపుల్ విజిట్ చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇక్కడైతే మనం నార్మల్గా ఇటు సైడ్ టెంపుల్స్ అన్నీ చూస్తాము, రాయగడ, పూరి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అయితే మేము నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు కరెక్ట్గా కంటెంట్ ఇస్తున్నానో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే మా వీడియోస్లో ఎక్కువ టెంపుల్స్ వ్లాగ్సే ఉంటాయి. టెంపుల్స్ విజిట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం అనమాట. సో అవి చాలా ప్రాముఖ్యమైన టెంపుల్, మనం ఎప్పుడు వెళ్ళలేము కాబట్టి మనకి దేవుడు అనుగ్రహం ఉన్నప్పుడే వెళ్ళగలము. సో అలాగా మా బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామి చేత బొట్లు పెట్టించుకున్నారు పిల్లలు ఇద్దరున్న. ఇక్కడ ఈ అబ్బాయి ఎంత ఎండగా ఉందంటే, సమ్మర్ అంటేనే చాలా హాట్గా ఉంటుంది. పాప మా ఎండలో ఇలాగా గాంధీ తాతలాగా ఇది గెటప్ వేసుకొని నిల్చోవడం చాలా కష్టం, చెప్పులు లేకుండా. పాపము మా హస్బెండ్ అలా డబ్బులు వేశారు, పిల్లలు పక్క నుంచి ఫోటో తీసుకున్నాం అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా మేము ఎక్కువ ఇబ్బంది పడేది టాయ్స్కే. నేను ఆల్రెడీ టాయ్స్ అన్నీ కూడా సర్దీసి ఎవరో ఒకరు పిల్లలకి ఇచ్చేస్తూనే ఉంటాను. మళ్ళీ మా అబ్బాయి కొంటనే ఉంటాడనమాట. మళ్ళీ ఈసారి ఇంకో గన్ కొన్నాడనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెంపుల్ వ్లాగ్ అయితే. నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీకాకుళం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోవిందపురం కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.